ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో బ్యాక్ స్టోరీ బాగుంది. ఇంకా ముఫాసా స్టోరీ మంచిగా అనిపించింది. డబ్బింగ్ ఇంగ్లీష్‌లో చూసాం కాబట్టి డబ్బింగ్ అంత తెలియలేదు. కానీ బేసికలీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు బాగా చూడొచ్చు. సో ఇందులో మహేష్ బాబు గారి డబ్బింగ్ ఉంది ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్‌లో లేదండి. తెలుగులో ఉండొచ్చు. హిందీలో షారుఖ్ ఖాన్ కానీ ఇంగ్లీష్‌లో ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంది షారుఖ్ ఖాన్ డబ్బింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్‌లో చూసాను. అందుకని. ఎక్కువ పార్ట్స్ మీకేది నచ్చింది? స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఇంకా మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి. బాగున్నాయి. సో బాగున్నాయి. ఎలివేషన్స్ గాని డైరెక్షన్ గాని ఎలా ఉంది? ఎలివేషన్స్ అంటే కామన్ గానే ఉన్నాయి. కానీ బేసికలీ అంతా మూవీ అయితే చాలా సూపర్ గా ఉంది. గ్రాఫిక్స్ ఎక్కడైనా మిస్ అయిందా? ఎక్కడ మిస్ కాలేదు. పర్ఫెక్ట్ బాలీవుడ్ ప్రాపర్ మూవీ, డిస్నీ మూవీ. అందరూ చూడొచ్చు అండి. చాలా బాగుంది. డబ్బింగ్ సెట్ అయిందా మరి? అంత బాగుంది. సూపర్ ఉంది. ఆయన గురించి వెళ్ళింది. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి మూవీలో? క్లైమాక్స్ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా చూసారా ముందు పార్ట్స్ అన్ని చూసారా? హా, హా, హా. దీంట్లో ముఫాసా అంటే ప్రీక్వెల్ కాబట్టి చాలా బాగా తీశారు. ఎవరి డబ్బింగ్ బాగా నచ్చింది? అందరిది బాగుంది. కామెడీ వైజ్ గా బ్రహ్మానందం అలీ గారిది బాగుంది. నా విలన్ గా కైరోస్ అయ్యప్ప గారిది బాగుంది. అండ్ మహేష్ అయితే చెప్పక్కర్లేదు. పార్ట్ 1 తో కంపేర్ చేస్తే పార్ట్ 2 బాగుందా? మహేష్ కాబట్టి ఆబ్వియస్లీ ఇదే బాగుంది. అవును. ఇది లింక్ ఉంది, స్టోరీ పరంగా లింక్ ఉంటుంది. మెయిన్ మనం సింబాది కాకుండా దాని ముందు స్టోరీ చెప్తారు. చాలా బాగుంది. అండ్ డబ్బింగ్ వైజ్ మన టాలీవుడ్ లో యాక్టర్స్ అందరూ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు కదా, మహేష్ బాబు గారు చాలా బాగుంది. డబ్బింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది, మీకు బాగుంటుంది. డైలాగ్స్ బాగా అర్థమయ్యాయా? డైలాగ్స్ ప్రాపర్ ఉంది. సౌండ్ మిక్సింగ్ అంతా ప్రాపర్ ఉంది. మనకేదో డబ్బింగ్ చెప్పి చూసినట్టే ఉండదు, ప్రాపర్ ఉంటుంది మిక్సింగ్ అంతా. అండ్ విజువల్స్ కానీ అన్ని బాగున్నాయి. ఓకే, లాస్ట్ దాంట్లో చూసుకుంటే నాని గారి వాయిస్ ఓవర్ ఉంది కదా, అండ్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఆ లాస్ట్ దాంట్లో మాని సో ఆబ్వియస్లీ రెండు బాగుంటాయి. అయితే ఇక్కడ మహేష్ బాబు మెయిన్ కదా, ముఫాసా క్యారెక్టర్ ఇక్కడ సింక్ అయింది. అంటే అక్కడ నాని క్యారెక్టర్ కూడా సింక్ అవుతుంది, ఇక్కడ మహేష్ బాబు క్యారెక్టర్ బాగుంటుంది. అక్కడ ముఫాసా అనేది ఎలా అసలు ఎస్టాబ్లిష్ అయ్యారు, అది స్టోరీ పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. అంటే ఎలా లింక్ చేస్తారు ఏంటి, ఆ విలన్ క్యారెక్టర్ని ఎలా తీసుకొచ్చారు అనేది మనకి బ్యాక్గ్రౌండ్ ఉండదు అక్కడ. ఇక్కడ బ్యాక్గ్రౌండింగ్ అంతా డీటెయిలింగ్ ఇచ్చారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా నీట్గా తీసుకెళ్తారు. స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంటుంది. అంటే జనరల్గా ఇంగ్లీష్ మూవీస్ అంటే మన తెలుగు ఆడియన్స్కి అంత లింక్ అవ్వవు, బట్ ఇక్కడ ఏంటంటే డీటెయిలింగ్ ఉంటుంది కాబట్టి తెలుగు సింక్ అవుతుంది, పర్ఫెక్ట్ లింక్ అవుతుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ మూవీ ఎంజాయ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి బాగుంటుంది, సాంగ్స్ మధ్యలో ఉంటాయి కాబట్టి. పెద్దవాళ్ళకి కూడా స్టోరీ డీటెయిలింగ్ బాగుంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. అసలు అందరూ చూడొచ్చు సినిమా అయితే. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్‌లో బ్యాక్ స్టోరీ బాగుంది. ఇంకా ముఫాసా స్టోరీ మంచిగా అనిపించింది. డబ్బింగ్ ఇంగ్లీష్‌లో చూసాం కాబట్టి డబ్బింగ్ అంత తెలియలేదు. కానీ బేసికలీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది. ఫ్యామిలీతో పాటు బాగా చూడొచ్చు. సో ఇందులో మహేష్ బాబు గారి డబ్బింగ్ ఉంది ఇంగ్లీష్‌లో. ఇంగ్లీష్‌లో లేదండి. తెలుగులో ఉండొచ్చు. హిందీలో షారుఖ్ ఖాన్ కానీ ఇంగ్లీష్‌లో ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంది షారుఖ్ ఖాన్ డబ్బింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్‌లో చూసాను. అందుకని. ఎక్కువ పార్ట్స్ మీకేది నచ్చింది? స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఇంకా మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి. బాగున్నాయి. బాగున్నాయి. ఎలివేషన్స్ గాని డైరెక్షన్ గాని ఎలా ఉంది? ఎలివేషన్స్ అంటే కామన్ గానే ఉన్నాయి. కానీ బేసికలీ అంతా మూవీ అయితే చాలా సూపర్ గా ఉంది. గ్రాఫిక్స్ ఎక్కడైనా మిస్ అయిందా? ఎక్కడ మిస్ కాలేదు. పర్ఫెక్ట్ బాలీవుడ్ ప్రాపర్ మూవీ, డిస్నీ మూవీ. అందరూ చూడొచ్చు అండి. చాలా బాగుంది. డబ్బింగ్ సెట్ అయిందా మరి? అంత బాగుంది. సూపర్ ఉంది. విజువల్స్ మనం చాలా బాగా తీసుకోవచ్చు. అండ్ స్టోరీ లింకింగ్, మనకి మెయిన్ స్టోరీకి లింకింగ్ ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి డబ్బింగ్ మహేష్ బాబు గారు చెప్పారు కాబట్టి చాలా నీట్ గా ఉంటుంది. స్టార్టింగ్ లోనే మహేష్ బాబు గారి డబ్బింగ్ వచ్చినప్పుడు థియేటర్లో ఎలా ఉంది? ఆ స్టార్టింగ్ డైలాగ్ చాలా రెస్పాన్స్ బాగుంటుంది. స్టార్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటాం అనమాట, ఎప్పుడు వస్తుంది డైలాగ్, ఎప్పుడు వస్తుంది అనేది. ప్రాపర్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది డైలాగ్. యాజ్ యూజువల్ పాత దాంట్లో చూసినట్లుగా బ్రహ్మానందం గారిది, ఆలీ గారిది అవన్నీ ఉంటాయి కదా, అవి యాజ్ యూజువల్ వెళ్తాయి. ఆ కామెడీ టైమింగ్ బాగుంటది వాళ్ళ డైలాగ్స్. చాలా ప్లేస్ అవుతుంది. మహేష్ బాబు గారి వాయిస్ ఏమంటుందంటే మూవీకి అక్కడ మనకి ఎలా అయితే డైలాగు నార్మల్ గా చెప్తే అలా ఉండదు, కానీ మహేష్ బాబు గారు చెప్పినట్టు చాలా బాగుంటుంది. అక్కడ హైలైట్ స్టోరీ అనేది మెయిన్. అంటే ఒక్కసారి మనం మహేష్ బాబు గారు వాయిస్ ఇవన్నీ పక్కన పెడితే స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ కింగ్ అనే వాళ్ళు, అసలు ఏంటి అనే స్టోరీ బాగుంటుంది. పిల్లలు మంచి ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఆ చిల్డ్రన్స్ చాలా బాగుంటది, ఎందుకంటే మనకి మెయిన్ చిల్డ్రన్ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి, హాలిడే సీజన్ కాబట్టి చిల్డ్రన్స్ చాలా బాగుంటది. మెయిన్ పెద్దవాళ్ళు కూడా లింక్ అవుతారు స్టోరీకి. మన మెయిన్ ముఫాసా క్యారెక్టర్ ఎలా వచ్చింది అనేది కదా స్టోరీ అంతా.
పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగుందా అన్న? పార్ట్ 1 ఈజ్ అ సింబా టైప్ క్యారెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్ 2 బాగుంటుంది. ముఫాసా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడం కాబట్టి ఇది కొంచెం బాగుంటుంది. మహేష్ బాబు క్యారెక్టర్ అంటే వాయిస్ ఓవర్ ఎలా ఉంది? వాయిస్ ఓవర్ సెట్ అయిందా? వాయిస్ ఓవర్ పర్ఫెక్ట్ సింక్ అవుతుందండి. సౌండ్ మిక్సింగ్ కానీ అంత పర్ఫెక్ట్. ఆలి వాయిస్ ఓవర్ ఆలీ బ్రహ్మానందం గారి వాయిస్ బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంటుందంటే వాళ్ళ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా మధ్య మధ్యలో వాళ్ళు సత్యదేవ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉంటుంది అన్న వాయిస్ ఓవర్? ఆ రెండు బాగుంటాయి. అసలు యాక్చువల్ సినిమా చూస్తున్నప్పుడు మనకు అర్థమైంది ఆ రెండు వాయిస్ బాగుంటుంది. ఓవరాల్ ఒక ముక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు అన్న ముఫాసా గురించి? ముఫాసా సూపర్ హిట్ మూవీ. సో ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తున్నాను అవుట్ ఆఫ్ 5? నరేష్ కెమెరా కింది లోగోలు కింది ఆన్ చేశారు. నేను ముఫాసా నేను బ్రో ముఫాసా సినిమా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చింది. మహేష్ బాబు సత్యదేవ్ వీళ్ళంతా డబ్బింగ్ చెప్పారు. Yes, సో sir. ఎలా అనిపించింది సినిమా? సినిమా మహేష్ బాబు వాయిస్ అయితే సూపర్ ఉంటది. బిగినింగ్ లో కొంచెం డల్ అనిపించినా మిగతాదంతా సూపర్ హైప్ వస్తుంది సినిమా. ఓకే, కొత్త స్టోరీ చూసినట్టు ఉంటది. ఓకే, సో అంటే ఎక్సైట్మెంట్ అనిపించింది అంటే సీన్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ వీళ్ళ మధ్య ఏదో కొంచెం సాంగ్స్ కూడా పెట్టినట్టున్నారు కదా, ఎలా? ఎక్కువ సాంగ్స్ తో నడుస్తుంది మూవీ మొత్తం. ఓకే, ఓకే, ఒక 45 minutes దాకా సాంగ్సే ఉంటాయి మొత్తం. అది అలియర్ డబ్బింగ్ ఎట్లా ఉంది? ఆలీ గారిది బ్రహ్మానందం గారి కామెడీ హైలైట్ ఉంటది మొత్తం. వాళ్ళదే కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. స్టోరీ ఏంటంటే మనం ఏదైతే ఫస్ట్ మూవీ చూసామో దాని బేస్ అయ్యే ఉంటుంది స్టోరీ మొత్తం కూడా. ఓకే, సో మహేష్ బాబు గారు వాయిస్ ఎలా ఉంది అంటే దానికి అంటే ముఫాసాకి? మేము వచ్చింది కూడా మహేష్ బాబు గారి వాయిస్ గురించి. ఎందుకంటే 4 years దాకా మళ్ళీ ఆయన చూడలేం కదా, ఆ వాయిస్ అన్న విందామని వచ్చాం. మెయిన్ హైప్ అయితే మహేష్ బాబు గారు. యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని ఉండవు, మొత్తం కూడా స్టోరీ మీద బేస్ అయి ఉంటుంది. లాస్ట్ లో ఉంటుంది యాక్షన్ ఎపిసోడ్ అంతే. మన బ్రహ్మానందం గారి వాయిస్, ఆలీ గారి వాయిస్ ఉంది కదా, అప్పుడు మన కామెడీ సీన్స్ అట్లా ఏమన్నా? అవే సార్ కామెడీ సీన్స్ స్టోరీలోకి వచ్చినప్పుడల్లా ఆయన కామెడీ సీన్స్ మనం ఎంజాయ్ చేస్తాం. మిగతాదంతా స్టోరీ రన్ అవుతుంది. ఈ ఆలీ గారిది బ్రహ్మానందం గారిదే కామెడీ ఉంటుంది మొత్తం. గ్రాఫిక్స్ ఎలా ఉంది? గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉన్నాయి సార్. 3D లో చూస్తేనే మూవీ దాని డెప్త్ తెలుస్తుంది. మేము 3D లో చూసాం, దాని ఎఫెక్ట్స్ కానీ అది విజువల్ కానీ చాలా క్లారిటీగా తీశారు. చాలా బాగుంది. ఆ ఎలివేషన్స్ అవన్నీ ఎలా ఉంది? కొత్తగా ఉన్నాయి సార్, ఒక కొత్త మూవీ చూస్తున్నట్టు ఉన్నది. ఒక ఆది పురుషుతో పోల్చుకుంటే ఇది ఎంత బెటర్, ఆదిపురుష్ కన్నా ఇదే బాగుంది అయితే. జస్ట్ బెస్ట్, బెటర్ దెన్. చిల్డ్రన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బెస్ట్ అది. చిన్నపిల్లలు వస్తే వాళ్ళు కొత్తగా ఫీల్ అవుతారు, కొత్త ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు మొత్తం అందరూ కూడా. పార్ట్ 1 బాగుందా? పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థం అవుతుంది. నేను పార్ట్ 1 చూసిరండి, ఎందుకంటే ఇది సేమ్ కంపేర్ చేసుకోకల్లా, సేమ్ రెండు ఒకేలా ఉన్నాయి. పార్ట్ 3 కూడా ఉందా? పార్ట్ 3 కూడా ఉంది, అది ఇంకా తయారవ్వాలి, చిన్నపిల్లలా ఉంది. మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన సాటిస్ఫై అయినా. దాని హైలైట్స్ అంటే మూవీలో గ్రాఫిక్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. తెలుగు వాళ్ళు కానీ అలా ఎట్లా డబ్ చేసారో నాకు అర్థమైతే ఇంగ్లీష్లో ఒకసారి చూసినాక చెప్తే ఇక సాంగ్స్ ఎట్లున్నాయని. యా, మహేష్ బాబుదే మంచిగా అనిపించింది సత్యదేవ్ కంటే. డామినేట్ బాగానే ఉంది బ్రో. పార్ట్ 1 లెక్కనే ఉంది బ్రహ్మానందం అయితే. మహేష్ బాబే ఇక బ్రో. విజువల్ బాగుంది బ్రో, 3D కదా, చాలా క్లారిటీ ఉంది, బాగుండే మూవీ అయితే. 3.5 out of 5.